హాయ్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగున్నారనైతే అనుకుంటున్నాను. అండ్ బావుండాలి కూడా. ఈరోజు వీడియోలో నేనైతే మీకొక ట్రాన్స్‌లేషన్ ఛాలెంజ్ ఇవ్వబోతున్నాను. 50 క్వెషన్స్ అండి. జస్ట్ 10 మినిట్స్. ఓకే. మీరు రెడీగా ఉన్నారనుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ క్వెషన్ అడుగుతాను. జస్ట్ 3 సెకండ్స్ టైమ్ అయితే మీకిస్తాను. మీరు ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేసి దానికి ఆన్సర్ అనేది రాయగలగాలనమాట. ఓకే. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీరేం చేయాలో మీకు తెలుసు కదా! ఎన్ని ఆన్సర్స్ అయితే కరెక్ట్ రాశారు అన్నది నాకు కామెంట్స్‌లో పెట్టండి. ఓకే. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ డిలే. నేను మీ గౌతమి. అది నాకు తెలియదు. ఐ డోంట్ నో దట్. నాకు దోస తినాలని ఉంది. ఐ వాంట్ టు ఈట్ దోస. నాకు 25 సంవత్సరాలు. ఐ యామ్ 25 ఇయర్స్ ఓల్డ్. నాకు సలహా కావాలి. ఐ నీడ్ అడ్వైస్. నాకు రేపు పని ఉంది. ఐ హ్యావ్ వర్క్ టుమారో. ఆమె ఎరుపు రంగు దుస్తులు ధరించింది. షీ వోర్ రెడ్ డ్రెస్. ఆమె ఉత్తమ ఉపాధ్యాయురాలు. షీ ఈజ్ ద బెస్ట్ టీచర్. నేను ఒక గంటలో మీకు కాల్ చేస్తాను. ఐ విల్ కాల్ యూ ఇన్ అన్ అవర్. ఆమె ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది. షీ స్పీక్స్ ఇంగ్లీష్ వెల్. కూరగాయలు మరియు పండ్లు తీసుకురండి. బ్రింగ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. మీరు ఏమి మాట్లాడుతున్నారు? వాట్ ఆర్ యూ సేయింగ్? నేను నిన్న రాత్రి టీవీ చూశాను. ఐ వాచ్డ్ టీవీ లాస్ట్ నైట్. ఆమె ఇంకా రాలేదు. షీ హజంట్ కమ్ యెట్. నేను ఒక నిర్ణయం తీసుకోవాలి. ఐ నీడ్ టు మేక్ అ డెసిషన్. మేము నది దగ్గర నివసిస్తున్నాము. వి లివ్ నియర్ ద రివర్. నేను లైట్ ఆఫ్ చేశాను. ఐ టర్న్డ్ ఆఫ్ ది లైట్. నేను నా వాలెట్ పోగొట్టుకున్నాను. ఐ లాస్ట్ మై వాలెట్. ఆమె సినిమా స్టార్లా ఉంది. షీ లుక్స్ లైక్ ఎ ఫిల్మ్ స్టార్. అతను తగినంత ఎత్తుగా లేక పొడుగ్గా ఉన్నాడు. హీ ఈజ్ టాల్ ఇనఫ్. నేను ఒక తప్పు చేశాను. ఐ మేడ్ వన్ మిస్టేక్. నేను నిజం చెబుతున్నాను. ఐ యామ్ టెల్లింగ్ ద ట్రూత్. నేను నా ఫోన్ను ఇంట్లో వదిలేశాను. ఐ లెఫ్ట్ మై ఫోన్ అట్ హోమ్. నేను గత ఆదివారం వచ్చాను. ఐ కేమ్ లాస్ట్ సండే. నేను క్రిస్మస్కి మిమ్మల్ని కలుస్తాను. ఐల్ మీట్ యూ అట్ క్రిస్మస్. అతను రోజూ బడికి వెళ్తాడు.
హీ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే. ఇప్పటికైతే 25 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. మీరు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ రాశారు అన్నది నోట్ డౌన్ చేసుకుంటున్నారు కదా! దాంతోపాటు ఒక చిన్న హెల్ప్ అయితే చేయండి. ఏం లేదండి, ఒక చిన్న లైక్ అండ్ మీకు కావాల్సిన వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. అతను ఒక హాస్యభరితమైన వ్యక్తి. హీ ఈజ్ ఏ హ్యూమరస్ పర్సన్. ఆమె నాకంటే ఎత్తుగా లేక పొడుగ్గా ఉంది. షీ ఈజ్ టాలర్ దాన్ మీ. నేను నా హోంవర్క్ పూర్తి చేశాను. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్. మేము నిన్న పార్క్లో ఉన్నాము. We were at the park yesterday. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. I really like coffee or I like coffee very much. నేను ఎప్పుడూ జిమ్కి వెళ్తాను. I always go to the gym. అతను జైల్లో ఉన్నాడు. He is in jail. ఆమె ఇప్పుడు ఒక పుస్తకం చదువుతోంది. She is reading a book now. వాళ్ళు రేపు మనల్ని కలుస్తారు. They will meet us tomorrow. నా చెల్లికి 2 కార్లు ఉన్నాయి. My sister has 2 cars. అతను ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడతాడు. He speaks English fluently. నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను. I want to go abroad. నాకు కారం ఉండే ఆహారం ఇష్టం ఉండదు. I don't like spicy food. నాకు బ్యాడ్మింటన్ ఆడటం ఇష్టం. I like to play badminton. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. The sun rises in the east. ఆమె వేగంగా పరిగెడుతుంది. She runs fast. నేను అతన్ని మాల్లో చూశాను. I saw him at the mall. ఆమె తన చెల్లి లేక అక్క కంటే తెలివైనది. She is smarter than her sister. నాకు నిన్న రాత్రి ఒక కల వచ్చింది. I had a dream last night. నేను అలసిపోయాను. I am tired or I feel tired. మేము సినిమా చూస్తున్నాము. We are watching a movie. నేను ఎక్కడ నివసిస్తున్నానో ఆమె అడిగింది. She asked where I lived. అతను ఎప్పుడూ లండన్ వెళ్ళలేదు. He has never been to London. మా అమ్మ రుచికరమైన వంటలు చేస్తారు. My mother cooks delicious food. ఆమె పొడవాటి జుట్టు కలిగి ఉంది. She has long hair.
దీంతో అయితే 50 క్వెషన్స్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. మీరు ఎన్ని క్వెషన్స్ కరెక్ట్‌గా రాసారు, ఇంకా మీకు ఏమైనా క్వెషన్స్‌కి క్లారిటీ కావాలా అన్నదైనా సరే నాకు కామెంట్స్‌లో అడగండి. ఓకే. సో దట్ ఈస్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీ టిల్ ద ఎండ్.